నమస్తే అందరికీ. ఈరోజు నేను మున్సిపాలిటీకి దగ్గరలో రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్‌కి ఇన్‌సైడు ఏదైతే రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్‌కి జంక్షన్‌కి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్‌లో 5 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్‌లో హెచ్ఎండిఏ లేఅవుట్‌లో ఫ్లాట్స్ అయితే సేల్‌కి తీసుకోవడం జరిగిందండి. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్, ప్రైజింగ్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా కంపెనీకి సంబంధించిన నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. వాళ్ళ దగ్గర మాట్లాడి ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా, కమిషన్ పే చేయకుండా డైరెక్ట్‌గా ఈ వెంచర్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. వెంచర్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ వెంచర్ వచ్చేసి మనకి టోటల్‌గా 8 ఎకర్స్‌లో డెవలప్ చేయడం జరిగింది. హెచ్ఎండిఏ అప్రూవల్ వచ్చినటువంటి వెంచర్ అండి. రేరా కూడా రావడం జరిగింది. ఈ వెంచర్‌లో అన్ని డెవలప్‌మెంట్స్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. పూర్తిగా బ్లాక్ టాప్ రోడ్స్ వేయడం జరిగింది. కర్బింగ్ స్టోన్స్ రావడం జరిగింది. ఎవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఎలక్ట్రిసిటీ డెవలప్ చేయడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయడం జరిగింది. అండ్ వాటర్ కనెక్షన్ డెవలప్ చేయడం జరిగింది. ఈ వెంచర్‌కి చుట్టూ కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ వెంచర్ సంబంధించిన ఎగ్జాక్ట్ లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే ఈ వెంచర్ వచ్చేసి మనకి చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఉంటుందండి. విజయవాడ హైవే రోడ్‌కి అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఏదైతే మాస్టర్ ప్లాన్‌లో ఉన్న 100 ఫీట్ రోడ్‌కి ఫేసింగ్ అయినటువంటి ప్రాజెక్టు. ఇదే 100 ఫీట్ రోడ్ అన్న మనకి రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్‌కి ఏదైతే జంక్షన్ ఉందో జంక్షన్‌కి కనెక్ట్ అవుతుందండి. ఓవరాల్‌గా చెప్పాలంటే రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్‌లో 2 మేజర్ జంక్షన్స్ వస్తున్నాయండి. ఒకటొచ్చేసి సంగారెడ్డి, రెండోది వచ్చేసి మనకి చౌటుప్పల్ దగ్గరలో ఉంటుంది. సంగారెడ్డి వైపు చూసుకున్నట్లయితే ఆల్రెడీ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి రేట్లనేది చాలా పెరిగిపోయిందండి. ఇప్పుడైతే మనకిది అందుబాటులో ఉన్న రేటే ఉంది. ఇక్కడ రేట్ వచ్చేసి మనకు ఏదైతే పక్కన ఉన్నటువంటి వెంచర్స్ ఉన్నాయో ఇక్కడ ప్రెజెంట్ మార్కెట్‌లో 21,000 అనేది కోట్ చేస్తున్నారండి. ఇక్కడొచ్చేసి 4,000-5,000 రూపీస్ నెగోషియేషన్ కింద అంటే బెనిఫిట్ కింద ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ వెంచర్‌లో రేట్ అయితే తక్కువగానే కోట్ చేస్తున్నారు. అండ్ ఈ వెంచర్ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ గురించి మరొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేద్దామండి. అవన్నీ క్లియర్‌గా చూసుకొని రేట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హైదరాబాద్ టు విజయవాడ హైవే కనెక్టివిటీ మాత్రం ప్రస్తుతానికి ఒకటే రోడ్ ఉందండి. దీనికొచ్చేసి ప్యారలల్‌గా మనకి ట్రైన్ గూడంగా రాబోతుంది. అండ్ ప్రస్తుతానికొచ్చేసి ఈ రోడ్ అన్నది మనకి ఏదైతే మల్కాపూర్ దగ్గర ఉన్నటువంటి మైసమ్మ టెంపుల్ ఉందో, ఆందోల్ మైసమ్మ టెంపుల్ వరకైతే మనకి 6 లైన్స్‌గా డెవలప్ చేయడం జరిగింది. ఆందోల్ మైసమ్మ టెంపుల్ నుంచి విజయవాడ దగ్గర ఉన్నటువంటి దుర్గమ్మ టెంపుల్ వరకి, కనకదుర్గ టెంపుల్ వరకి ఇది 6 లైన్స్‌గా డెవలప్ చేయబోతున్నారండి. కాబట్టి ఈ రోడ్ అనేది చాలా హెవీగా రద్దీగా ఉంటుంది. ఇలాంటి ఏరియాలో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే మీరు రాబోతున్నటువంటి పిల్లల ఫ్యూచర్ గురించి గానీ, మీకైనా కూడా మంచి బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. గ్రీన్ ఇండస్ట్రియల్ ఎడ్జ్ అని చెప్పాము. ఇదొచ్చేసి ఓవరాల్‌గా మనకి ఏషియాలోనే పెద్ద గ్రీన్ ఇండస్ట్రియల్ ఎడ్జ్ అండి. నాన్ పొల్యూషన్ కంపెనీసే ఉంటాయి. ఇక్కడొచ్చేసి ప్రెజెంట్ 20,000 ఎంప్లాయీస్ ప్రెజెంట్ వర్క్ చేస్తున్నారు. అండ్ 500 ఎకర్స్‌లో ఇది ఆల్రెడీ కంపెనీస్ అనేది రన్ చేస్తున్నారు. ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ ఎడ్జ్ వచ్చేసి 2000 ఎకర్‌లో ఉంటుందండి. కంపెనీస్ అన్ని ఇక్కడొచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేది ఆల్రెడీ రన్ అవుతున్నాయి. ప్రస్తుతం మన వెంచర్ పక్కన ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్‌లో అండ్ 500 మీటర్ డిస్టెన్స్‌లో చూసుకున్నట్లయితే ఇతర కంపెనీ వాళ్ళు ఏసినటువంటి దాంట్లో 21,000, 22,000 కోట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఈ వెంచర్‌లో గజానికి కేవలం 14,000 రూపాయలు మాత్రమే కోట్ చేస్తున్నారండి. ఈ ప్రైస్ అన్నది ఆల్మోస్ట్ ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పవచ్చు. ఒకవేళ మీకు నచ్చినట్లయితే స్లైట్‌గా నెగోషియేషన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంటుందండి. నార్మల్‌గా అయితే 50%, 40% ఉంటుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ మున్సిపాలిటీకి దగ్గర ఉంటుంది. అండ్ మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో ఉంటుంది కాబట్టి వీళ్ళు ప్రైస్ కూడా తగ్గించి సేల్ చేస్తున్నారండి. ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారో మేజర్‌గా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ వెంచర్‌లో ఉన్న ఫ్లాట్స్ యొక్క సైజెస్ గురించి తెలుసుకుందామండి. ఇక్కడొచ్చేసి అందరూ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా మినిమమ్ 150 గజాల ఫ్లాట్స్ అనేది రావడం జరిగింది. 150 గజాల ఫ్లాట్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే 30x45 డైమెన్షన్‌లో ఉంటుందండి. చాలా నీట్‌గా ఉంటుంది. ఒకవేళ మీరు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒకవేళ బుక్ చేసుకున్నట్లయితే దానికి నామినల్‌గా ఎక్స్‌ట్రా చార్జెస్ ఉంటాయి. అండ్ కార్నర్స్ ఒకవేళ బుక్ చేసుకున్నట్లయితే నామినల్‌గా ఎక్స్‌ట్రా చార్జెస్ ఉంటాయండి. ఇవన్నీ వచ్చేసి మనకి ప్రైజింగ్‌లో మీరు నచ్చినట్లయితే అక్కడ కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన ఏ ఇతర డీటెయిల్స్ గురించి, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ గురించి స్క్రీన్ పైన డైరెక్ట్‌గా సర్వర్‌ల నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. వాళ్ళ దగ్గర మాట్లాడి ప్రాజెక్ట్ విజిట్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. థాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకొస్తాను. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.